6 రకాల ప్రాజెక్టులు తమ పర్యవేక్షణలో ఉండాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం బోర్డు పరిధి ఉండాలని, చట్టంలోని అంశాలు అమలు కావాలంటే 6 రకాల ప్రాజెక్టులు తమ పరిధిలోకి తేవాలని సూచించింది. ఈ మేరకు బోర్డు పని నిర్వహణకు సంబంధించిన ముసాయిదాను తయారు చేసి ఇరు రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలు కోరింది. నవంబర్ 16న జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకుని తమ పని నిర్వహణకు సంబంధించిన ముసాయిదాను కృష్ణానది యాజమాన్య బోర్డు రూపొందించింది. ఇరు రాష్ట్రాలు నీరు వినియోగించుకుంటూ నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసి 2 రాష్ట్రాలు వినియోగించుకుంటున్న ప్రాజెక్టులు, నీటిని ఒక రాష్ట్రం వినియోగించుకుంటూ విద్యుత్తును ఇంకో రాష్ట్రం వినియోగించుకునే ప్రాజెక్టులు, ఒక రాష్ట్రం నీరు వినియోగించుకునే ప్రాజెక్టు ప్రభావం ఇంకో రాష్ట్రం నీటి కేటాయింపులపై ప్రభావం చూపే ప్రాజెక్టులు, 2 రాష్ట్రాలు బోర్డు పరిధిలోకి తేవాలనే ప్రాజెక్టులు, నేరుగా బోర్డు పరిధిలో లేకుండా రాష్ట్రాలే నిర్వహిస్తున్న ప్రాజెక్టులు కూడా పర్యవేక్షణ, నీటి వినియోగ లెక్కల కోసం బోర్డు ఆధీనంలో ఉంటాయని ముసాయిదాలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8) ప్రకారం 2 రాష్ట్రాలకు ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా, అంతర్రాష్ట్ర జలవనరుల చట్టం 1956 ప్రకారం ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులను అమలు జరిగేలా చూడడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలతో చేసుకున్న ఒప్పందాలు అమలు జరిగేలా చూడటం, కృష్ణా ఉపనదులపైన కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నిర్మాణంలో ఉన్న కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల పర్యవేక్షణ, కొత్తగా ప్రతిపాదించే ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వడం బోర్డు పనిగా ముసాయిదా పేర్కొంది. కొత్త ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇచ్చేటప్పుడు ట్రైబ్యునల్ అవార్డు మేరకు చేసిన కేటాయింపులపై వ్యతిరేక ప్రభావం ఉండదని నిర్ధారణకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోటిపై చేసే ఆపరేషన్ ప్రోటోకాల్ అమలు, సాగుకు, విద్యుత్ ఉత్పత్తికి మధ్య వివాదం తలెత్తితే సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం, సాగు, తాగునీటికి మధ్య వివాదం తలెత్తితే తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, నికర జలాల కేటాయింపులో ఎలాంటి తేడా ఉండదని తెలిపింది. బోర్డు సమావేశాన్ని సభ్యులతో చర్చించి సభ్య కార్యదర్శి నిర్ణయిస్తారని, బోర్డు నిర్ణయానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. బోర్డు నిర్ణయంపై భేదాభిప్రాయం ఉంటే అపెక్స్ కౌన్సిల్ను సంప్రదించవచ్చని సూచించింది. బోర్డు చైర్మన్ 2 రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడు ఉంటే సమావేశం నిర్వహించవచ్చని, వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం, అవసరమైతే ఓటింగ్ నిర్వహించాలని ముసాయిదాలో తెలిపారు. సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ కూడా ఓటేస్తారని పేర్కొన్నారు. బోర్డు నిర్వహణకు సంబంధించి చైర్మన్ నిర్ణయం అంతిమమని, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్ల విధుల్ని కూడా ముసాయిదాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. బోర్డు ఏదైనా అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తేవొచ్చని పేర్కొన్న బోర్డు అభిప్రాయాలు చెబితే తదుపరి సమావేశంలో చర్చిస్తామని పేర్కొంది.